నిరుద్యోగులకు పలు రంగాల్లో శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి పలు ఫౌండేషన్లు. ఆ కోవలోనే ఐటీసీ మిషన్, సునెహ్రా కల్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా పనిచేస్తోంది. ఈ ఫౌండేషన్ ద్వారా 8వ తరగతి పాస్ అయిన 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వయసున్న వారికి శిక్షణ అందిస్తున్నారు. 50 రోజుల పాటు కొనసాగే ఈ ట్రైనింగ్ పీరియడ్లో హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్ రంగాల్లో నైపుణ్యాలను నేర్పి తక్షణమే ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. శిక్షణ కాలంలో యువతకు 50 రోజుల పాటు ఉచిత హాస్టల్ వసతి, యూనిఫామ్, బుక్స్, పెన్నులు వంటి వాటిని ఫౌండేషనే ఉచితంగా అందిస్తుందని ట్రైనింగ్ సెంటర్ హెడ్ అభినయ్ తెలిపారు. నమస్కారం అండి అందరికీ. నా పేరు అభినయ్ కుమార్. ఇక్కడ గుంటూరు హెల్త్ కేర్ సెంటర్ హెడ్ని మాట్లాడుతున్నాను నేను. అయితే ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే స్టూడెంట్స్కి, ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్న స్టూడెంట్స్కి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తున్నాము. ఇది ఐటీసీ మరియు ప్రథమ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. మేము 2014 నుంచి ఇక్కడ నల్లపాడులో ఈ ట్రైనింగ్ చేస్తున్నాము. స్టూడెంట్స్ ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఉచితంగా రూము, ఫుడ్, యూనిఫామ్, బుక్స్, షూస్, పెన్ను మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయినాక ఉద్యోగం కల్పిస్తామండి. ఫీజు వచ్చేసరికి స్టూడెంట్స్కి ఒక 1000 రూపాయల మట్టుకే ఫీజు ఉండిద్ది. మొత్తం కోచింగ్ మొత్తం అయిపోయిన దాకా 1000 రూపాయలే ఫీజు తీసుకుంటాం. స్టూడెంట్స్కి ఎవరు ఇస్తామంటే మొత్తం ఏపీలో వచ్చేసరికి మాకు 5 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ నల్లపడలో ఒకటి ఉంది. నల్లపడలో నర్సింగ్ జరుగుతుంది. నర్సింగ్ అంటే జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్స్ నేము. అండ్ ఇంకోటి మాకు గవర్నమెంట్లో ఆటోమొబైల్, కార్ మెకానిక్, బైక్ మెకానిక్ అండ్ షోరూమ్ హోస్ట్ అని 3 కోర్సులు జరుగుతాయి అక్కడ. అండ్ బాపట్లలో హోటల్ మేనేజ్మెంట్ ఉంది. ఇవి కాకుండా మాకు అనపర్తిలో, రాజమండ్రిలో, అనపర్తి దగ్గరలో ఎలక్ట్రికల్ అండ్ వెల్డింగ్ కోర్సులు 2 ఉన్నాయి సార్. ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క డ్యూరేషన్ సార్. ఒక్కొక్కటి అన్ని కోర్సులు మ్యాక్సిమం 45 డేస్ అయితే ఓన్లీ నర్సింగ్ మట్టుకే 50 డేస్ కోర్స్ జరుగుతుంది. అన్నిటికీ ఎక్కడైనా కానీ స్టూడెంట్ దాన్ని ఫీజు అనము సార్. మేము ఏమంటామంటే స్టూడెంట్ కాంట్రిబ్యూషన్ అంటాము. అది ఎక్కడైనా కానీ 1000 రూపీస్ ఫీజు ఉంటుంది స్టూడెంట్ కాంట్రిబ్యూషన్. ఏ కోర్స్ అయినా కానీ ఇంకెక్కడ రూపాయి ఫీజు ఎక్కడ తీసుకోరు. మొత్తం కంప్లీట్ అయిపోయినాక ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తాం. ఓన్లీ నర్సింగ్ మట్టుకే 50 డేస్ ఉంటుంది. మిగతా అన్ని కోర్సులు 45 డేస్ ఉంటాయి. జాబ్ వచ్చేసరికి మనం ఏంటంటే అన్నీ కూడా కార్పొరేట్ సెక్టర్లోనే ఇప్పిస్తాం సార్ ఏదైతే కానీ ఏంటంటే వాళ్ళకి మనం ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అంటే ప్రీ ప్లేస్మెంట్ ట్రాకింగ్ చేస్తాం, పోస్ట్ ప్లేస్మెంట్ ట్రాక్ చేస్తాం. అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నారో లేదో మనమే చూసుకుంటాం. వాళ్ళు ఈవెన్ జాబ్ ఇంక్రిమెంట్స్ కానీ అవన్నీ కూడా మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాం వాళ్ళకి. స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మా కాడ ఒక స్కానర్ ఉండింది. లాగిన్ అయ్యారంటే, రిజిస్ట్రేషన్ అయ్యారంటే మేము దాన్ని మీకు కాల్ చేసి ఇంట్రెస్ట్ ఏ కోర్సుకు ఉందో ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. లేదు అంటే మా నెంబర్ని మీరు సంప్రదించగలరు. 9908449930. ఫౌండేషన్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మాట్లాడుతూ తమకు తెలిసిన వారు ఇక్కడ శిక్షణ పొంది మంచి ఉద్యోగం సంపాదించడంతో తాము చేరామని, ట్రైనింగ్తో పాటు సదుపాయాలు కూడా బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. నా పేరు సంజన, మా ఊరు ఏటుకూరు. నేను 10th క్లాస్ చదువుకున్నాను. ఇక్కడ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోలేకపోయాను. మా అక్క వాళ్ళు ఇక్కడ నర్సింగ్ ట్రైనింగ్ తీసుకొని ప్లేస్మెంట్స్ తీసుకొని జాబ్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను 50 డేస్ ట్రైనింగ్కి వచ్చాను. 20 డేస్ క్లాసులు, 30 డేస్ ఓజేటీ చేస్తాం హాస్పిటల్లో. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ అంతా గుడ్. హాస్టల్లో కానీ, ఫుడ్ పరంగా కానీ, టీచింగ్స్ ద్వారా కానీ అంతా మంచిగా ఉంది. మాకైతే అన్ని సౌకర్యాలు బాగున్నాయి. అంటే క్లాసులు చెప్తారు కదా, వెయిటెల్స్ అని, క్యాన్లాస్, సిపిఆర్ అలాంటివి నేర్చుకున్నాము. నా పేరు ఉమా గాయత్రి. నేను కారుమంచి నుంచి వచ్చాను. నాది ఇంటర్ కంప్లీట్ అయింది. నేను ప్రథమ్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఎలా ఉండిద్దా ఏందని తెలుసుకుందామని. నేను వచ్చినందుకు ఓకే అనిపించింది. నాకు ప్రథమ్ బాగానే నచ్చింది. అంటే ఇక్కడ ఫుడ్ కానీ, టీచింగ్ కానీ, అకామిడేషన్ కానీ సూపర్గా ఉంది. మాకైతే ఇబ్బంది లేదు. 20 డేస్ మేము నేర్చుకున్న వాటిలో రేపు ప్లేస్మెంట్ తీసుకుని వెళ్తే కాస్త మాకు హెల్ప్ అయిద్దని మేమైతే అనుకుంటున్నాం. ప్రథమ్ ఈజ్ ద వెల్. ట్రైనింగ్ ఎలా ఉంది ఇక్కడ? సూపర్గా ఉంది సార్. ట్రైనింగ్ ఇస్ ద బెస్ట్ అండ్ టీచర్స్ ద బెస్ట్. ఏం నేర్చుకున్నారు మీరు ఇప్పుడు వచ్చి ట్రైనింగ్ వచ్చి? వైటల్ సైన్స్, సిపిఆర్ అండ్ సమ్ ఎక్స్ట్రా అనదర్ క్యాన్లాస్. నర్సింగ్ సంబంధించింది ఏదైనా కానీ సమ్ ఎక్స్ట్రా అది నేను చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.